హాయ్ అండి, అందరికీ నమస్కారం. నమస్తే. తెలంగాణ వంట చూడండి. ఈమె ఆంధ్ర కాల్ అండి, మా చెల్లె. చూడండి ఫిష్ కర్రీ ఏ విధంగా చేసిద్దో. అయితే మా అమ్మ అయితే ఫిష్ కర్రీ చేసిద్ది, చెల్లి వచ్చేసి ఫిష్ ఫ్రై అనుకుంటాను చేసేది. మామూలుగా ఉండవండి తెలంగాణ వంటలో. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి చూస్తే మాత్రానికి మతిపోయిద్దండి. మామూలుగా ఉండదండి. అబ్బబ్బబ్బబ్బా, నోరైతే మామూలుగా వరకు ఆ టేస్ట్ అంత బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ అయితే వెలిగిస్తున్నారు. చూడండి, ఇదిగోండి. ఫస్ట్ అయితే ఇలా కళాయి పెట్టుకోవాలంట. చెప్పమ్మా చెల్లి, ఏమేమి వేయాలి చెప్పమ్మా ఫ్రైకి? ఫస్ట్ కార్న్ ఫ్లవర్, ఉప్పు, కారం, మసాలా అన్ని కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న దాని తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కాక ఈ ముక్కలు దాంట్లో. అంతేనా? చాలా సింపుల్. అయితే చేప ఫ్రైలు ఎవరున్నా కానీ ఈ విధంగా సింపుల్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కిందంటండి, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఈ విధంగా ముక్కలు అయితే వేసుకోవాలి. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నా. చూడండి, కానీ వంట చేయాలంటే చాలా కష్టంగానండి. ఆడపిల్లలకు మాత్రం సింపులేనండి, చాలా ఈజీగా చేసుకుంటారు. పెద్ద వయసు వాళ్ళు కూడా బాగానే చేస్తారు, కానీ చిన్న వయసు వాళ్ళు ఏంటంటే అండి, అక్కలు చెల్లెలు ఇలాంటి వాళ్ళు అయితే చాలా ట్రెండింగ్గా, స్పెషల్గా, టేస్టీగా చేసుకుంటారండి. ఎందుకంటే వీళ్ళకి ఎనగడ వంటలు నష్టం. చూసారండి, మనకి కేఎఫ్సి చికెన్ అంటాం కదా, అట్లాగే కేఎఫ్సి ఫిష్ అనుకుంటాండి. ఇది అనుకుంటాను నేనైతే. మనకైతే అటు గురించి ఎక్కువ తెలియదు, నేనైతే ఎప్పుడు తినలేదండి. చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్గా వచ్చే వరకు చూసుకోవాలంట. చెప్పమ్మా, మొత్తం నేనే చెప్తే చెప్పాలి కదమ్మా. గోల్డెన్ కలర్ వరకు రావాలండి. ఇది వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా మీద మా బావగారు, మా అమ్మగారు, మా తమ్ముడు గారు అయితే మా మేనల్లుడితో బాగా ముద్దాడేస్తున్నారండి. చూసారండి, వంట చేసేటప్పుడు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలంటండి. కొంచెం పూర్వంలో అయితే మన పెద్దవాళ్ళు పొలంపై కాడ కూర్చునే వాళ్ళండి. పాప చాలా అంటే చాలా రిస్క్ చేసేవాళ్ళు. ఎందుకంటే మంట బగబగా మండిద్ది కదా. ఆ మండేటప్పుడు ఆయిల్ మీద పడిద్ది. ఒక్కోసారి పొయ్యిలో నూనె గింత పడ్డా కానీ పెద్ద మంట వచ్చింది. ఒక్కోసారి కళాయిలో నీళ్ళు ఉంటాయి, ఆ టైంలో నూనె వేసినా కానీ మంట వచ్చింది. అయ్యే కాకుండా ఫ్రెండ్స్, మనకి కట్టేశారంటండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకోవాలా. చూసారండి. అయితే ఫ్రెండ్స్, పుల్లల పొయ్యి మీద అంత కష్టపడ్డవారు చెప్పా కదా. అయితే చాలా మందికి అయితే పాపం నూనె ఒలికిపోయేది. ఒక్కోసారి వేడి నీళ్ళు కాబెట్టుకున్నా కానీ పొయ్యి మీద తీసుకెళ్ళేటప్పుడు కాలు మీద పడిపోవటం అనేది చాలా ఇదిగా జరిగేదండి. అంత కష్టపడతారు కాబట్టి ఈ విధంగా ఈ గ్యాస్ పొయ్యిలు వచ్చిన కానీ అయితే కొద్దిగా సేఫ్టీ కానండి. ఈ గ్యాస్ కూడా చాలా డేంజర్ అండి. మనం గ్యాస్ పొయ్యి వదిలేసి వెళ్ళిపోయినాం అనుకోండి పక్కకి, అది మండుతుందిలే అని మనం అనుకుంటాం, కానీ ఆటోమేటిక్గా గాలికి అది ఆరిపోయిద్దండి. కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీలలో నుంచి గాలి వచ్చేసి పక్కకైతే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి వచ్చిన గాలి అనేది గ్యాస్కి వచ్చేసి ఆటోమేటిక్గా గ్యాస్ అయితే ఆఫ్ అయిపోయింది, కానీ గ్యాస్ అనేది లీక్ అయిపోయింది. ఇలాంటి వాటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితేనండి ఒక్కోసారి నూనె గబుక్కుల మీద కూడా పడిద్దండి. ఏ పొయ్యైనా పడిద్ది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి అనుకోండి మన మొహం మీద పడుతుంటుందండి. పుల్లల పొయ్యి అనుకోండి పొట్ట మీద, ఒంటి మీద పడుతుంటుందండి, చేతుల మీద. ఇలా చాలా మంది దెబ్బతిని ఉంటారు కదా. ఎవరైనా ఈ విధంగా దెబ్బతిని ఉండాలంటే మాత్రానికి కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, మరి చూడండి.
చూసారండి, అబ్బా ఏ విధంగా వచ్చినాయో. ఫస్ట్ టైం అండి నేనైతే మా చెల్లి చేయడం చూశానండి. మా బావ వాళ్ళు వచ్చారండి. రేపు పొద్దున మా చెల్లి గారు వాళ్ళ ఇంటికాడికి వెళ్తున్నారు. అయితే రేపు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తుందండి. ఈ రోజైతే చెల్లి వెళ్ళేటప్పుడు నాకు ఈ స్పెషల్ అయితే చేసి పెడుతుందండి. ఎందుకంటే ఆడపిల్లలో ఒక ఇంటికి ఇచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి. ఎవరికైనా తప్పవండి. అయితేనండి మా బావగారికి అయితే ఇలా శైలి చాలా చాలా ఇష్టం అంటండి. ఆయన గారు మాకు కూడా తినిపియాలి, టేస్ట్గా ఉంటుందని మా చెల్లితో చేపిస్తున్నారండి. చూడండి, నూనె అయితే పిండిలు తింటున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలండి ఇలాంటి ఫ్రైల విషయాల్లో అయితే. చూడండి మా చెల్లి అయితే ఏ విధంగా చేస్తుంది. అబ్బా సూపర్ ఉంటుంది అంటే అండి చేస్తుంది. తెలంగాణ బిడ్డ ఆంధ్ర కావాలండి. యాక్చువల్లీ మా చెల్లి పుట్టింది అయితే ఆంధ్రాలోనేనండి. కానీ పెరిగింది మొత్తం తెలంగాణే కదండి. అందుకనే తెలంగాణ రుచులు ఆంధ్రాకి పరిచయం చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏంట్రా 3 మొక్కలకి 30 సార్లు చూపిస్తాను అనుకుంటున్నారంటే అండి. మనం కొత్తగా ట్రై చేసేవాళ్ళు అంటే మనం కూడా చేసుకోవాలండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళంటే చూస్తారని. నేనైతే కొత్తనండి. బాబాయ్ మొక్కలు చూసారండి ఏ విధంగా అయిపోయినాయో. అబ్బాబ్బాబ్బాబ్బా చూసారా అండి ఏ విధంగా ముక్కలు అయితే రెడీ అయినాయి. అబ్బా ఘాటు ఎక్కువైందండి. తెలంగాణ కదండి, కాస్త మసాలా ఘాటు ఎక్కువ ఉండాలండి. చూసారండి తయారైపోయినాయండి. వీటి పేరేంటమ్మా? చిల్లీ ఫిష్ పకోడీ అంటే అండి. ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడైనా వింటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.